లైట్లను మీరు పడ్డ బాధలో మా సామాన్యులు ఎవరు పడలేదు. బస్సులు కూడా చివరికి వేసిన ఎక్కడో ఆ చివరి గంజాయి పెంచి జగన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యం అంటే తల్లి కూతురు కూడా నడిచి రాత్రి 12 గంటల దాకా బస్సులుండి ఇప్పుడు ఎందుకు లేవన్నా తల్లి అనుకుంది. అమ్మ అందుకే సైకిల్ గెలవాలి. ఆడబిడ్డలకి జాబ్ ఉద్యోగం జాబ్ పేరా పెట్టాను. ఏమో వేలాది మంది పిల్లలకి ఆడబిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చాను. కుటుంబేషన్లు ఇచ్చాం. ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి బట్టలు పెట్టి రిజిస్ట్రేషన్ డబ్బులు లేకుండా పట్టాలు ఇచ్చారమ్మా. ఈ సన్నాసి ప్రభుత్వం ఇచ్చిందమ్మా. కట్టినీళ్ళే ఇవ్వలేదు అమ్మా. ఈ చట్టంగారంతా కొత్త చేసి ఈ కేసునే కానీ ఎంపీ వాళ్ళ తాబేదారులంతా వస్తారమ్మా తొందరలో ఇక్కడికి. వాళ్ళని ఓటు అనే ఆయుధంతో తరిమి 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 కొట్టాలి. అందుకని ఇవాళ లోకేష్ బాబు పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా యువతను కదిలించాడు. ఇవాళ సంఘం మన కార్యకర్తలు నాయకులు ముందుకు వస్తారమ్మా. సంఘం కార్యకర్తలు నాయకులు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు, జన సైనికులు, వేల మహిళలు అందరూ మీ దగ్గరికి వస్తారమ్మా. అందరం కూడా చూపించే అభిమానం ఇది. 58 నెలలుగా మీకు కనపడని వాళ్ళు ఇవాళ ఓట్లు ఆడటానికి మీ ముందుకు వస్తున్నారు. మంచినీళ్ళు ఇచ్చారా? మంచినీళ్ళు ఇచ్చారా? కరెంట్ వెలుగుతుందా? డ్రైనేజీ బాగుందా? తాగటానికి నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థులు గతంలో ఓట్లు అడిగే హక్కు మీకుందా? ఉందా? తాగటానికి మంచినీళ్ళు ఇవ్వాల, స్నానం చేయటానికి కూడా మంచినీళ్లు లేవు. రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఆడబిడ్డలు రోడ్డు ఎక్కి ధర్నా చేశారు. ఏమైపోయారు అప్పుడు? మన కాలనీని ఏమన్నారు? మన కాలనీని ఏమన్నారు? మన కాలనీని ఏమన్నారు? మీరా ఓట్లు అడిగేది? మీరా ఓట్లు అడిగేది? మంచినీళ్ళ వాళ్ళని తప్పమన్నారా? ఓ పెద్ద పుడింగ్ ఉన్నాడు ఎంపీ. ఏమన్నా ఎప్పుడన్నా కనపడ్డా? కనపడ్డా? అమ్మా ఓట్లు ఆడడానికి వస్తున్నాడమ్మా. గోడ దూకాడు, పార్టీ మార్చాడు, రంగు మార్చాడు, జెండా మార్చాడు. ఈ ప్రభుత్వం అంతా ఓట్లాడటానికి 40,000 పైగా జనాభా ఉన్నారు ఇక్కడ. దగ్గర దగ్గర మన కాలనీలో 50,000 జనాభా ఉన్నారు. మన శక్తి, మన శక్తి, మన శక్తి. ఈ ఎంపీ కేసీఆర్ నాని
గొంతుల్లో ఈ గొంతుల్లో దుర్మార్గులంతా వచ్చి కాపు కాశారమ్మా. లైట్లు తీసేస్తే ఇక్కడ జనమే లేదని రేపు సాక్షి పేపర్లో వేస్తారమ్మా, సాక్షి ఛానల్లో చూపిస్తారమ్మా. వాళ్ళ గ్రూప్ మీడియాలో ఇక్కడ ఎవరూ రాలేదు, జనమే లేరు అని జగన్ రెడ్డి ఈ మోసాలతో కుట్రలతో మన గొంతుకొచ్చాడమ్మా. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చాడు. ఒక్కసారి అనుకున్నాడు, ఆ కళ్ళు చెబుతున్నాయి. ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే జాలిపడి ఓటేస్తే చీపురు కట్ట పట్టుకుంది ఆ తల్లి. ఎందుకంటే మోసపోయింది. ఒక్క చెల్లి అన్నాడు, అమ్మా ఓ కెళ్ళి బాబాయ్, ఓ కెళ్ళి బాబాయ్, ఓ కెళ్ళి బాబాయ్, ఓ కెళ్ళి బాబాయ్. అమ్మా చెల్లి సునీతం అడుగుతుంది, నాన్నను ఎవరు చంపారు? జగన్ రెడ్డి సమాధానం చెప్తున్నాడమ్మా. చెల్లి షర్టులో అడుగుతుంది, అన్న వదిలిన బాణం ఎక్కడుందమ్మా? అన్న వదిలిన బాణం ఎక్కడుంది? చూడమ్మా, చెల్లికే న్యాయం చేయనాడు, అమ్మకే న్యాయం చేయనాడు. నీకు చేస్తాడమ్మా, నీకు చేస్తాడమ్మా, నీకు చేస్తాడమ్మా, నీకు చేస్తాడమ్మా. అందుకనే మళ్ళీ డ్రామా మొదలు పెట్టారంట. ఆయన పేదవాడు అంట, మనం పట్టున్నారు అంట. ఏమా ఎవరు పట్టున్నారు? ఎవరు పెట్టున్నారు? ఎవరు పెట్టున్నారు? ఎవరు పెట్టున్నారు? వస్తారమ్మా మీ ముందు తొందరలో. దేవుని ఉమ్మాని తిట్టడానికి వస్తాడు, దేవుని ఉమ్మాని పొందబెట్టమని చెప్పడానికి వస్తారమ్మా. ఇదంతా తరిమి 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 కొట్టాలి. వస్తాయి ఏమా, ఇక్కడ హెల్త్ క్యాంపులు పెట్టాలి గుర్తుందా? అన్న క్యాంటీన్ పెట్టాలి గుర్తుందా? ఆ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని తీసుకొచ్చారు గుర్తుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గుర్తుందా? జగన్ వచ్చాడమ్మా, జగన్ వచ్చాడమ్మా, జగన్ వచ్చాడమ్మా, అమ్మాడు వచ్చాడమ్మా. తరిమి 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 కొట్టాలి. ఏమా చంద్రబాబు నాయుడు గారు కాలేజీ కట్టాడు, ఇచ్చారా? కట్టినండి ఇచ్చారా? కట్టినండి ఇచ్చారా? ఎందుకు ఎవరా? ఏమా గంజాయి పెంచుందా? గంజాయి పెంచుందా? తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడన్నా గంజాయి వినపడిందమ్మా? ఎప్పుడన్నా వినపడిందా? చంద్రబాబు నాయుడు గారు ఉప్పు పాదం పెట్టేవాడు. చంద్రబాబు నాయుడు గారు గంజాయి కట్టాలి, గంజాయి కట్టాలంటే చంద్రబాబు